స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము వెలుగు, దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క వెలుగు, ఈ వెలుగు ఎందుకొరకు, అదేవిధంగా ఎవరి మీద వెలుగు ఉంటుంది, అలాగే ఎవరిలో వెలుగు ఉండదు, మరియు వెలుగును పొందిన విశ్వాసులు ఏం చేయాలి అనే అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాము. చిన్న ప్రార్థన. ప్రేమ కృపమడ్లు మీకు స్తోత్రం యేసయ్యా. అవును తను వేసే మీకు స్తుతి గంటలు మహిమలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన వేసి. అవును తను ఈ సాయంకాల సంఘాన్ని ఆయన వేసి అన్నని మీ వాక్యం చెప్పబోతుండగా ఆయన వేసి. అవును దేవ, మరియు అదే ఆయన వేసి నా నోటిని అవును అనేసి మీ బోరుగా వాడుకుని ఆయన వేసి మీ తెలుగు చాటును మాకు పరుచుకుని ఆయన వేసి దిగిపోయిన మాటలు ఆయన మాట్లాడేది నాయన నేను కాదు ఆయన మీరు నాయన వేసి. అవును తన్ని మీరు అవును ఆయన వేసి నల్ల మీరుండి నాయన వేసి మీ మాట పలికించాలని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పనులను సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా వెలుగు గురించి తెలుసుకున్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలవగానే అక్కడున్న గొర్రెల కాపర్లు చాలా భయపడిపోయినారు. ఎందుకంటే దేవుడు వారి చుట్టూ ప్రకాశించింది వెలుగు, దేవుని యొక్క వెలుగు. ఎందుకంటే ఇక్కడ దూత తెలియజేస్తుంది మన కోసము నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాను. లూకాసు వార్త 19:10 మనం చూడవచ్చు. అలాగున మన కొరకు దేవుడు పుట్టాడు. మన పాపాలను క్షమించి మన కోసం ప్రాణం అర్పించి తర్వాత మన కోసం సిలువలో మరణించి మన పాపాలన్నీ క్షమించి మన జీవితాల్లో వెలుగు నింపడానికి మన కోసం రక్షకుడు వచ్చాడని ఇక్కడ దేవదూత వీళ్ళకు సెలవిస్తుంది. వాళ్ళు భయపడినప్పుడు అక్కడ ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెలుగులోము అది పరిశుద్ధమైన వెలుగు కాబట్టి వారి చుట్టూ ఆవరించి తర్వాత ప్రకాశించి తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు పుట్టాడని ఆ చుక్క తర్వాత దేవుని దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఆకాశంలో చాలా చుక్కలు ఉన్నాయి. ఒక చుక్క మాత్రమే వాళ్ళను తీసుకెళ్ళిందంటే ఆ చుక్క ఆ వెలుగు పరిశుద్ధమైనది అని మనం చూడవచ్చు. తర్వాత ఈ వెలుగు ద్వారా మనకు ఏం కలుగుతుంది అనేది మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 26:22 వచనం. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రకాశింపబోను. దేవుడు ఇక్కడ పునరుత్థానం, దేవుడు మన కోసము జన్మించి తర్వాత మృతులలో నుండి లేవడం వల్ల తర్వాత అన్ని జనులకు మనకు అందరికీ దేవుడు ఇక్కడ తన వెలుగును మన పైన ఆయన ప్రచురింపజేయాలని లేఖనం సెలవిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారానే మన పాపాలన్నీ కడగబడతాయన్నమాట, క్షమించబడతాయన్నమాట. అది వెలుగు రూపంలో ఇక్కడ తర్వాత మృతులు అంటే చచ్చిన వారు సైతము ఆయన లేపుతాడన్నమాట. ఎందుకంటే ఆయన పునరుత్థానుడు అన్నమాట. తర్వాత ఈ వెలుగు వల్ల మనకు మృతుల్లో చనిపోయిన వారు కూడా మనకు ఈ వెలుగు అంత శక్తివంతమైనది అన్నమాట. తర్వాత పునరుత్థానంలో కూడా చాలా వెలుగు మనల్ని లేపుతుంది అన్నమాట. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ మనల్ని ఈ వెలుగు నడిపిస్తుంది. ఇలా లేపడానికే తర్వాత అన్ని జనులైనా విశ్వాసులైనా ఎవరినైనా గాని తన వెలుగు ద్వారా లేపడానికి తర్వాత ఆయన పునరుత్థానం పొందాడని ఇక్కడ 23వ వచనంలో ప్రవక్త హోషేయ ముందుగా చెప్పానని, అంటే ముందుగానే ప్రవక్త ద్వారా
ప్రవక్తలు మనకు వివరించారన్నమాట. ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన వెలుగు ద్వారా మనకు చచ్చిన వారి సైతం రోగులకు అనేక మందికి స్వస్థత కలుగుతుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే కీర్తనలు 119 అధ్యాయము, కీర్తనలు 119 అధ్యాయము, కీర్తనలు 119 అధ్యాయము 105, కీర్తనలు 119 అధ్యాయం 105. ఇక్కడ దావీదు గారు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని, ఇక్కడ మనము ఈ వెలుగు మనల్ని, ఆయన వాక్యము మన పాదములకు దీపము. ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యానుసారం మనం నడుచుకోవడం ద్వారా మనము ఎలాంటి మార్గంలో అయినా, చీకట్లో నడిచినను, తర్వాత రాత్రైనను పగలైనను మనకు మన దారిలో మన ఇరుకుగా ఉన్న మన దారులను సరళం చేయుటకు తర్వాత ఆయన విశాలపరుస్తాడన్నమాట. ఆయన వాక్యము మన పాదములకు దీపము. మనము ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వెలుగు అయ్యుండి మనతో ఆయన నడిపిస్తాడన్నమాట. ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడో, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, అలాగున మనకు ఆయన వాక్యం ద్వారా మన పాదములకు దీపము, తర్వాత త్రోవకు వెలుగై ఉన్నది. త్రోవల కంటే మన దారులకు, మనము చెడు దారులు అయినా మంచి దారులు అయినా, ఒకవేళ చెడు దారులు వెళ్ళినా కానీ దేవుడు మనల్ని రక్షించి తర్వాత తన త్రోవల వెలుగులో నడిపేటట్టు ఉంటాడని మనం చూస్తున్నాము. అలాగే చూసినట్లయితే ఓకే 118 కీర్తన 27 అధ్యాయంలో, యెహోవాయే దేవుడు అంటే దేవుడు ఒక్కడే మనకున్నాడు. ఇక్కడ యెహోవాయే అంటే ఆయన మాత్రమే, అంటే ఆయన మాత్రమే మనకు దేవుడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఆయన పుట్టడం వల్ల మనకు ప్రజలందరి మీద ఆయన వెలుగును అనుగ్రహించి ఉన్నాడన్నమాట. మన చీకటి జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన పుట్టాడన్నమాట. ఈ వెలుగు ఫస్ట్ ప్రభు మహిమపరచడానికి ఈ వెలుగు ఫస్ట్ గొల్లల దగ్గరకు వచ్చి వారి చుట్టూ ప్రకాశించింది అన్నమాట. తర్వాత ఈ వెలుగు ఆయన పునరుత్థానం ద్వారా మనకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. మృతులలో లేపి తర్వాత మనం రోగులమైనప్పుడు మనం స్వస్థపరచడానికి ఈయన వెలుగు మనకు ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఆయన వెలుగు ప్రకాశించడం ద్వారా మనలో ఉన్న బలహీనతను తీసివేసి ఆయన వెలుగు నింపి తర్వాత మనము ఆయన సాక్షిగా నిలబడుటకు ఆయన వెలుగు ఇక్కడ కారణం అవుతుంది. అలాగే తర్వాత ఆయన వెలుగు ద్వారా మనము తర్వాత ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. ఈయన పుట్టడం ద్వారా మనకు వెలుగు వచ్చింది. తర్వాత మనం నడిచే దారులలో కూడా ఈ వెలుగు మనకు ఇంకొక కారణము. తర్వాత ఈయన వెలుగు ద్వారా ప్రజలందరికీ ఈయన తన జీవితాల్లో ఇరుకు గదుల్లో విశాలపరుస్తాడన్నమాట. మన చీకటి జీవితాలను, మన అంధకారంలో ఉన్న మన బ్రతుకులను తీసివేసి ఆయన చీకటిగా ఉండే మన జీవితాన్ని తర్వాత వెలుగుమయంగా మారుస్తాడు. ఇవి దేవుని యొక్క వెలుగుకు ఇవి కారణాలు. అదే విధంగా మనము రెండోది చూసినట్టయితే ఈ వెలుగు ఎందుకొరకు అనేది మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుడు ఇక్కడ నిజమైన వెలుగు. ఇక్కడ మనము 3వ వచనం 4వ వచనం చూసుకున్నట్టయితే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఆయనలో జీవం ఉంటుంది, తర్వాత ఆయన జీవము మనుషులకు వెలుగై ఉంటుంది అన్నమాట. మనము ఆయనను పోలి ఆయన ద్వారా నడుచుకున్నప్పుడు, ఆయన చెప్పినట్టు ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనం జీవించినప్పుడు ఆయనలో ఉండే జీవము ప్రతి మనుషునికి ఇక్కడ వెలుగై ఉంటది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను.
ఆ వెలుగు చీకట్లోనూ ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. కానీ దాన్ని మనము గ్రహించుకోలేకున్నాము. దేనికంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనము ఆయన వెలుగు మన మీద ఉంటుంది. కానీ మనం అది గుర్తించలేకున్నాం. దేవునికి దగ్గర లేకుండా మన హృదయాలు దూరంగా పెడుతున్నాం కాబట్టి అది మనకు చీకటిగానే ఉంటుందన్నమాట. అందుకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది కానీ మనం దాన్ని గుర్తించలేకున్నాము. దేవుడు మనకు ఎంత దగ్గరకు వచ్చినా కానీ మనము ఇక్కడ దాన్ని గుర్తించలేకపోతున్నామని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్తలో. తర్వాత 7వ అధ్యాయం చూస్తే అది అతని మూలముగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, ఇక్కడ యోహాను గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గుర్తి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అంటే మన చీకటి గదులను, తర్వాత మన చీకటి జీవితాలను వెలిగించుటకు ఆయన వచ్చాడు. ఇక్కడ యోహాను గారు అన్నమాట. యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారన్నమాట దేవుని గురించి. తర్వాత నిజమైన వెలుగు ఆయన వెలుగు, ఆయన మాటలోనూ సత్యం ఉంటుంది, నిజం ఉంటుంది. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అంటే అన్యులను కావచ్చు, విశ్వాసులను కావచ్చు, ప్రతి ఒక్కరిని, ఇక్కడ ప్రతి మనిషిని అంటే భూమి మీద ఉన్న 100,000,000 ప్రాణులతో సహా ఇక్కడ ప్రతి మనిషిని వెలుగుంచుతున్నది. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగేను, ఆయన మూలంగానే లోకము. ఎందుకంటే ఆయన సూర్యచంద్రుడు నక్షత్రాలను ఈ విశ్వాన్ని ఆయన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఈ వెలుగంతా ఆయన సృష్టించాడన్నమాట. అందుకు ఈ వెలుగు ఎందుకు వచ్చిందంటే మనల్ని చీకటి నుంచి తీసుకోవడానికి, తర్వాత వెలుగుమయం చేయడానికి, ప్రతి అంధకారం నుంచి మనల్ని విడిపించడానికి, ప్రతి మనిషి జీవితాలను వెలిగించడానికి మనకు ఈ వెలుగు వచ్చిందన్నమాట. తర్వాత మరి మనం ఇంకొంచెం ముందుకెళ్తే యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 46 వచ్చింది. యోహాను సువార్త 12:46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇక్కడ నాయందు విశ్వాసముంచు ప్రతివాడు, ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు నాయందు విశ్వాసం అంటే మనము అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసంతో దేవుని దగ్గర ప్రవర్తించాలన్నమాట. ప్రతివాడు ఇక్కడ చీకట్లో నిలుచుకుంటున్నట్లు అంటే మనము చీకట్లో మన జీవితాలు కలిసిపోవడము, మన జీవితం మరుగై ఉండడము ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్క ప్రాణి నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించక ఆయన వచ్చాడు కాబట్టి ప్రతి వాడు చీకట్లో వండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇలా మనం నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి మన త్రోవల నుండి, మన ఆలోచన నుండి, మన క్రియల నుండి చూడడానికి పై రూపం ఎవరైనా బాగా అంతా కనిపిస్తారు, చక్కగా మాట్లాడతారు. కానీ దేవుడు మాత్రము ఓన్లీ వాళ్ళ ఫేస్ ని చూడ, వాళ్ళ హృదయాలను మాత్రమే చూస్తాడు. వాళ్ళ హృదయంలో వాళ్ళ ఆలోచనలు, చీకటి ఆలోచనలు, తర్వాత చీకటి క్రియలు ఏమన్నా ఉన్నాయని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషిని చీకట్లో నిల్చుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని ఆయన లేఖనము సెలవిస్తున్నాయన్నమాట ఇక్కడ. తర్వాత మనం ఇంకోటి చూసుకున్నట్టే కీర్తనలు 43 అధ్యాయము, కీర్తనలు 43 అధ్యాయం 3వ వచనము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును దావీదు గారు ప్రార్థన చేస్తున్నారన్నమాట. ఇలాగా నీ వెలుగును నీ సత్యమును నాకు చూపి బయలుదేరనిమ్ము, అవి నాకు త్రోవ చూపును. తర్వాత 119 కీర్తన అక్కడ ఏముంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉండును అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము నా దగ్గరికి అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారన్నమాట. నీ వెలుగు నీ సత్యమును ఆయన ఏమని చెప్పినారు, మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నారు. తర్వాత సత్యం అంటే నీతి ఇక్కడ. అందుకు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము, అవి నాకు త్రోవ చూపుతాయన్నమాట. ఆయన వెలుగు మనకు అనేక పరిస్థితుల్లో త్రోవ చూపుతాయన్నమాట. అనేక ఇబ్బందుల్లో త్రోవ చూపుతాయి, మార్గం చూపిస్తాయి అన్నమాట. మనం ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి అని ఇక్కడ
ఆయన శోభ చూపుతాయన్నమాట, ఆయన వెలుగు. అవి పరిశుద్ధ పర్వతమునకు నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. మనము ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము తర్వాత అది ఎక్కడ తీసుకుంటే పరిశుద్ధ పర్వతము, తర్వాత నివాస స్థలములకు అనంటే పరిశుద్ధ పర్వతం అంటే ఆయన రాజ్యం అన్నమాట. పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన వెలుగు మన మీద ఉండాలన్నమాట. అప్పుడు మనం ఉండాలంటే ఇక్కడ తర్వాత నీతిగా ఉండాలన్నమాట, సత్యంగా నిజాయితీగా దేవుని దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు ఆ వెలుగు సత్యము అన్ని బయలుదేరి మనకు త్రోవ చూపి మనకు పరిశుద్ధ పర్వతమునకు వెళ్ళడానికి ఈ వెలుగు తోడ్పడుతుందన్నమాట. అందుకు ఈ వెలుగు ఎందుకొరకు అంటే మనము పరిశుద్ధ పర్వతం దగ్గరికి తీసుకెళ్లడానికి, తర్వాత చీకట్లో ఉన్న ప్రతి మానవులను వెలిగించడానికి మళ్ళీ వచ్చింది. తర్వాత ఈ వెలుగు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చింది. మనము ఇప్పుడు ఎవరిలో ఈ వెలుగు ఉండకూడదు అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎవరిలో ఈ వెలుగు ఉండకూడదు అనే దాని గురించి తెలుసుకున్నాం. యోహాను సువార్త 21, యోహాను సువార్త 3:20-21, యోహాను సువార్త 3:20-21, యోహాను సువార్త 3:20-21 చూద్దాం. 20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తర్వాత క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. అంటే ఇక్కడ దుష్కార్యం చేయువాడు అంటే చెడు పనులు చేయు ప్రతివాడు ఏం చేస్తాడు, వెలుగును ద్వేషిస్తాడన్నమాట. అంటే లోక సంబంధిగా ఉన్నప్పుడు వెలుగును ద్వేషిస్తాడన్నమాట. తర్వాత తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు అంటే చేసిన తప్పులు తర్వాత తన క్రియలు అవి మంచివి కాకుండా కూడా మనుషులు ఏం చేస్తారో అవి కప్పిపుచ్చుకుంటారన్నమాట. కానీ ఇక్కడ అవి కనబడకుండా మనం ఏం చేస్తాము, దుష్క్రియలు అవి కప్పకుండా పైకి మంచివారుగా నటిస్తామన్నమాట. అలాంటప్పుడు మనం దుష్క్రియలు మన ఆలోచనలు మన క్రియలు బాగాలేకున్నప్పుడు తర్వాత వెలుగు మన దగ్గరికి రాదండి, మన దగ్గరికి రాదు. తర్వాత సత్య ప్రవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చాను. అంటే సత్య ప్రవర్తన అంటే సత్యంగా అంటే నీతిగా ఉండాలన్నమాట, సత్యంగా అంటే నిజాయితీగా ప్రవర్తించాలి. మన క్రియలు మన పనులు దేవుని మూలంగా దేవునికి సంబంధించిన పనులు మనం చేసినప్పుడు అప్పుడు ప్రత్యక్షంగా దేవుడు ఎన్నుకొని మనల్ని అప్పుడు దేవుని వెలుగు మన దగ్గరకు వస్తుందండి. ఇదొక కారణము. దేవుడు తర్వాత మనం దుష్కార్యం చేసినట్టయితే వెలుగు మన దగ్గరికి రాదు. దుర్యాలోచనలు ఉన్నప్పుడు దేవుని తర్వాత వెలుగు మన దగ్గరికి రాదండి. తర్వాత మనం ఇంకొక కార్యం చూస్తున్నాము. యోహాను సువార్త 3:19, యోహాను సువార్త 3:19 ఇక్కడే ఉంది. ఇదే తీర్పు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చే గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చేది. దేవుడు మన కోసం వచ్చినాడు కానీ మనము దేవుని గుర్తించలేక దేవుని ప్రేమను నోచుకోలేక దేవునికి దూరంగా ఉంటున్నారు. ఆయన పిలుస్తున్నాడు మనల్ని, ప్రయాసపడి భారం వచ్చిన జనాలను నా యొద్దకు రండి, తర్వాత నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నానని ఆయన మత్తయి సువార్త 11:20 నాకు సెలవిస్తున్నాయన్నమాట. అలాగా దేవుడు ఏమంటున్నాడు, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మన పనులు మన ఆలోచనలు మన క్రియలు అన్నమాట. తర్వాత మనం చెడ్డ పనులు చేస్తుండడం వల్ల ఇతరులను మనం ప్రేమించలేకపోతున్నాం, దేవునికి అయిష్టంగా ఉంటున్నాము. అయిష్టంగా ఉండడం వల్ల లోకంలోకి వెలుగు వచ్చినా కూడా అవి చెడ్డపోయినందున దేవుడు ఇక్కడ ఏమన్నట్టు మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. సత్యాన్ని మనం నమ్మకుండా అసత్యాన్ని విశ్వసిస్తున్నాము. ఇదే తీర్పు దినము. మనం చేసిన దానికి దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తారు. ఒక రోజు మనకు అందరికి ఒక కాలం వస్తుందన్నమాట, తీర్పు కాలం. అది వచ్చినప్పుడు దేవుని దగ్గర మనము దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. కాబట్టి వెలుగు మన దగ్గరికి రాదన్నమాట. చీకటిని ప్రేమిస్తే లోకమును ప్రేమించకూడదు. మనము వెలుగును ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. చీకటి అంటే లోకం అన్నమాట. తర్వాత మనము అలాగే ఇదొక కారణము. తర్వాత ఇంకో కారణం చూద్దాము. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22,
23 చూద్దాము. 22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేహం అంటే మన శరీరము, మన హృదయము. మన హృదయానికి తర్వాత కన్నులు, మనము ప్రపంచాన్ని చూడాలన్నా లేకపోతే కన్ను లేకుంటే అంధకారమైన చీకటి. తర్వాత మనము ఈ కన్నుల వల్ల ఏం చేస్తున్నాము? దేహమునకు దీపము కన్నే కాబట్టి ఆ కన్ను తేటగా ఉండాలంటే మంచి కార్యాలను చూడాల, మంచివి చూడాల, మంచి చేయాలన్నమాట. మన దేహంతో తర్వాత మనకి ఇష్టమైన దాన్ని, దేవునికి అయిష్టమైన దాన్ని మనం ఇష్టపడినప్పుడు ఆ కన్ను తర్వాత మనం ఎవరినన్నా ఇష్టపడినప్పుడు అబ్బా ఎంత బాగుంది డ్రెస్, తర్వాత లేదా సీరియల్ కానీ బాగుంది అని మనం ఏదైనా అట్లా ఉదాహరణ తీసుకుంటే ఇంకా అప్పుడు అక్కడ మన కన్ను పాపం చేసినట్టు అవుతుంది అన్నమాట. అందుకు ఇక్కడ దేహమునకు కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన నువ్వు ఆ దేహం అంతయు వెలుగుంటుంది. మన కన్ను, మన ఆలోచనలు మనం మంచి దుష్కార్యం, మంచి పనులు చేసినప్పుడు ఇక్కడ మన కన్ను మంచిగా ఉంటే మన దేహము, మన శరీరము అంతా ఏమైతుంది? వెలుగుమయంగా ఉంటది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మన కన్ను చెడిపోతే అంటే చెడు కార్యాలు చూసినప్పుడు, మొబైల్లో అసహ్యమైనవి చూసినప్పుడు, అలాంటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కన్ను చెడినైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉంటుందన్నమాట. అంటే లోకంలో దేవునికి అయిష్టమైన పనులు మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నీలో ఉన్న వెలుగు చీకటై ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు అంటే దేవునికి కొంతమంది విశ్వాసులు రక్షణ పొందుతారు, అన్ని చేస్తారు, చర్చికి వెళ్తారు, అన్ని చేస్తారు. కాకపోతే మనం వెళ్ళి ఏం చేస్తున్నామంటే దేవునికి ఇష్టంగా కాకుండా అయిష్టంగా ఉంటున్నాం. చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, అన్ని చేస్తాం, కానీ తప్పిపోతున్నాం అన్నమాట. అప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనము చెడు కార్యాలు చేయకపోయినా పర్వాలేదు, మంచి కార్యాలు చేసి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడన్నమాట. పరీక్షించి మనలో ఉన్న చీకటిని వెలుగుగా బయటికి తీస్తాడు. అందుకు నీలో ఉన్న వెలుగు చీకటి అయింటే ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే మనలో ఉన్న అంధకారాన్ని దేవుడు తీసివేసినప్పుడు వెలుగుమయంగా మారుస్తాడన్నమాట. కాబట్టి మన కన్నును తర్వాత మనం చూసే కార్యాలను జాగ్రత్తగా చూడాలన్నమాట. మన దేవుని వెలుగు మన మీదకి రాకపోవడానికి ఇదొక కారణం అండి. అలాగే మనం ఇంకొక వచనం చూద్దాము. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలలో ప్రకాశింపకపోవును. తర్వాత వారి గుడారంలో వెలుగు అంధకారం అగును, వారి వద్దన్న దీపము ఆరిపోవును. భక్తిహీనులు దేవునికి తర్వాత దేవుడు విశ్వాసంలో ఉంటారు, కానీ బలపడకుండా తర్వాత వాళ్ళ భక్తిలో తర్వాత వాళ్ళ ప్రవర్తనలో తర్వాత నీతి ఉండదు అన్నమాట, విశ్వాసం ఉండదు. అందువలన అల్ప విశ్వాసంగా ఉండడం వలన భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. దేవుడికి స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. తర్వాత వారి అగ్నిజ్వాలలు ప్రకాశించకపోవను అన్నమాట. అంటే వారు ఏదైనా కార్యాలు చేసినప్పుడు కూడా వారి జీవితంలో అన్ని అలా తిరిగిపోతుంటాయి అన్నమాట, మంచి జరగదు. ఎందుకంటే మన ప్రవర్తన దేవునికి సరిగ్గా లేదన్నమాట. మన ప్రవర్తన సరిగ్గా ఉండి తర్వాత నిజాయితీగా ఉన్నప్పుడు తర్వాత మనలోకి వెలుగు వస్తుంది అన్నమాట. వాడి గుడారంలో వెలుగు అంధకారం అగును. దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఎందుకంటే మన క్రియలు సరిగ్గా లేవు కాబట్టి తర్వాత మనము దేవునికి అయిష్టంగా ఉన్నప్పుడు తన వెలుగు అన్నమాట అంధకారం అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని వద్దకు మనం పోతామో అప్పుడు మన దగ్గర తన వెలుగు మన పైన ఉంటుందండి. లేకుంటే మన జీవితంలో తన వెలుగు మారిపోతుందన్నమాట. అంటే మన జీవితం అంతా చీకటిమయమైపోతుంది అన్నమాట. మనము తెలుసుకోలేమన్నమాట దేవుని తెలుసుకొని ఆయన వైపు తిరిగినప్పుడే ఆయన వెలుగు మనపై ఉంటుంది. ఇలా మనము భక్తిహీనంగా మన భక్తిలో సరిగ్గా మన ప్రవర్తనలో సరిగ్గా లేనప్పుడు, మన నడివడక సరిగ్గా లేనప్పుడు తర్వాత మనము వెలుగు మన పైన రాదండి. అలాగే మనము ఇంకోటి చూద్దాము. 1 యోహాను మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ చూద్దాము. మరియు కొత్త ఆజ్ఞను నీకు రాయిచున్నాను,
చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. మరియు కొత్త ఆజ్ఞను ఇక్కడ యోహాను గారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. కొత్త ఆజ్ఞను రాయుచున్నాను, చీకటి గతించుచున్నది అంటే దేవుని ఎరగకున్నప్పుడు మన మన చీకటి అంటే గతించిపోతున్నదంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు మన కాలం గతించిపోతున్న రోజులు గడుస్తున్నాయి, కానీ మనము దేవుని దగ్గరికి పోలేకుండా దేవుని ఎరగకుండా ఉన్నామన్నమాట. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది అంటే దేవుడు మన కోసం పుట్టినాడు, ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చినాడు కాబట్టి ఇక్కడ సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది. దేవుడు తర్వాత అక్కడ గొల్లల దగ్గర ప్రకాశించుకుని వచ్చి వాళ్ళ చుట్టూ ఆవరించిందన్నమాట ఆయన వెలుగు. ఇక్కడ ఇప్పుడు వెలుగు ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. మన అందు లోకం అంతటికి సత్యం అంటే నిజం అన్నమాట. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనున్నాడు. అంటే మేము బాగా ప్రార్థన చేస్తున్నాంలే, తర్వాత వాక్యం చెప్తున్నాము, తర్వాత చర్చికి వెళ్తున్నాము, బల్లలో చేయి వేస్తున్నాము, దేవునికి ఇష్టమైన పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు అంటే పేరుకు మాత్రమే పై మాటలు చెప్పుకుంటూ మీ హృదయంలో మాత్రం మీ సహోదరుని ద్వేషించుతున్నారు. అంటే మన అనుకునే వారిని మన రక్తసంబంధికులను మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దూరం పెడుతున్నాం అన్నమాట. వాళ్ళను ఇతరులను ద్వేషిస్తున్నాం అన్నమాట. మన కుటుంబంలో గాని తర్వాత మన పొరుగు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. మనము సహోదరుని ఇక్కడ ప్రేమించలేకపోతున్నాము. అలాంటి వాడు ఏమైతాడు, ఇక్కడ చీకట్లోనే ఉంటాడని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 9వ వచనంలో వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సహోదరుని ప్రేమించాలా. తర్వాత ఆయన ఏమన్నాడంటే ఏ తప్పు చేసినా కానీ క్షమించినాడు. మనం కూడా దేవుని పోలి ఉండి ఆయనలో నడుచుకొని తర్వాత మన సహోదరుని ప్రేమించాలి. ద్వేషించే వారిగా ఉన్నామనుకో ఆయన వెలుగు మన మధ్యకు రాదు, మన మీదికి రాదు. తర్వాత మన జీవితము చీకట్లోనే ఉంటుందని తర్వాత ఈయన లేఖనములు ఇక్కడ తెలివిస్తున్నాయన్నమాట. మరో వచనం చూస్తే తన సహోదరుని ప్రేమించువాడు ఆ వెలుగులో ఉన్నవాడు ఆయన యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. అంటే ఇక్కడ ఏమంటే మనం ప్రేమించకపోవడం వల్ల మనకు అభ్యంతరం వాళ్ళకేం జరగదు. కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగినాం కాబట్టి ఆ దూషణ అది అంతా మన మీదకే వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని తెలియని వాళ్ళను మనము చెప్పాలి, ప్రకటించాలి, తర్వాత వాళ్ళను క్షమించాలి. తర్వాత మనం క్షమించకుండా ఉన్నామనుకో అది ఏమొస్తుందంటే ఆ దోషం అంతా మన మీదకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దేవుని ఎరిగినారు. మనం ఎరిగి ఆయన గురించి తెలిసి ఆయన సత్క్రియలని మనం చూస్తున్నాము, వింటున్నాము, అన్ని చేసి కూడా మనము క్షమించలేకపోతున్నామంటే మన జీవితము చీకట్లోనే ఉంటుందని తెలివిస్తున్నాడు దేవుడు. కాబట్టి అలాంటప్పుడు మన మీదికి వెలుగు రాగదన్నమాట. ఇది ఒక కారణం అన్నమాట. ఇప్పుడు మనము ఎవరిలో వెలుగు ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకుందాము. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెలిగించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు అంటే ఆయన విశ్వాసంలోను తర్వాత పరిశుద్ధతలోను పవిత్రతలోను తర్వాత మన ప్రవర్తన యందు తర్వాత మన క్రియల యందు మన ఆలోచనలందు ప్రతి ఒక్క విషయంలో అన్నమాట. ప్రతి ఒక్క విషయంలో మనం ఏం చేయాలన్నమాట, ఆయన వెంబడించే వాడిగా ఉంటే చీకట్లో నడవక దేవుడు ఏమిస్తాడు, మనకు జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. జీవపు వెలుగు అనంటే జీవం అంటే నిత్యం అన్నమాట. జీవపు వెలుగు ఆయన మనకి ఇచ్చేవారుగా చూస్తున్నాము. అది ఎప్పుడు దేవుని వెంబడించాలన్నమాట. ప్రతి విషయంలోనూ అన్నమాట. ప్రార్థన విషయంలోను తర్వాత ఆయన స్తుతించే విషయంలోను తర్వాత ఇతరులను క్షమించే విషయంలోను ప్రేమ కలిగి ఉన్నప్పుడు తర్వాత సత్క్రియలు చేసినప్పుడు ఆయనను పోలి ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ యేసు చెప్తున్నాడు, యేసు నేను లోకమునకు వెలుగా ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించే వాడంటే దేవుని పోలి ఆయనతో నడుచుకున్నప్పుడు మనం చీకట్లో నడవక జీవం కలిగి ఉండాలని నిత్య జీవపు వెలుగు మన జీవితంలో
దేవుడు మనకు వెలుగును కుమ్మరిస్తాడన్నమాట. మనము ఆయన నడుచుకున్నప్పుడే ఆయన వెలుగు మన మీదకి వస్తాదన్నమాట. అలాగే మరొక వచనం చూసినప్పుడైతే మనము దేవుళ్ళు ఏం చేస్తాము, దేవుళ్ళు ఆయన వెలుగు కావాలంటే ఆయన పోలి ఉండాలన్నమాట. మనము ఒక చిన్న పాట పాడుకుందాం ఇక్కడ. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే, నీలోనే నే వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నే వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుతున్నది, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుతున్నది, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. నిరంతరం అంటే ఎప్పటికీ ఇలా ఆయనను వెంబడించాలన్నమాట. వెంబడించినప్పుడు చీకట్లో ఉన్నప్పుడు మనము మన జీవితం అలా ఉన్నప్పుడు ఆయన వెలుగుమయంగా మారుస్తారు. మన జీవితం మన మీద ఆయన వెలుగు రావాలంటే ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలని ఇక్కడ లేఖనము తెలుస్తున్నాయన్నమాట. తర్వాత ఇంకా ఎలాగ ఆయన వెలుగు మన మీదకి వస్తుందో మనము ఇంకా చూసినట్టయితే లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 33 చదువుకున్నాము. 33 ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనాను కొంచెం కిందనైనాను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు, మనము ఇప్పుడు కరెంట్ పోయిందనుకో, పవర్ పోయిందనుకో, ఇంట్లో చీకటిగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, దీపాన్ని వెలిగిస్తాం అన్నమాట. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, ఎవడను దీపం వెలిగించి చాటు చోట అయినాను అనంటే దాపుగా అయినాను, ఎవరికి కనిపించకుండా దాపుగా పెడితే అది ఎవరికి లాభం లేదన్నమాట. అందుకు చాటు చోటనైనాను మంచం కిందనైనాను పెట్టడంటే పెడితే ఇంకా వెలుగు ఇవ్వదు కదా, ఆ మంచం కింద మాత్రమే ఆ వెలుగు ఉంటుంది అన్నమాట. అలాగున ఇక్కడ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పైన పెట్టారన్నమాట. తర్వాత నీ దేహమునకు దీపము కన్ను. ఇందాక అక్కడ చెప్పినాను కదా, మనము కంటితో పాపం చేయకూడదు అన్నమాట. కంటితో చూస్తే నీ దేహము చెడినదైతుంది అన్నమాట. నీ కన్ను చెడినదైతే నీ దేహము చెడినది. ఇక్కడ కూడా చెప్తున్నాను అన్నమాట దేవుడు, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా నుండి నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. మన తేటగా అంటే మన కన్ను మంచిగా చూసినప్పుడు, తర్వాత మన ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు మన దేహం అంతయు తర్వాత వెలుగుమయమై ఉంటుంది అనమాట. అది చెడినట్టే నీ దేహము చీకటి అయి ఉండును. ఇది చెప్పుకున్నా కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి అయ్యకుండా చూసుకొనుము. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. మరోసారి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. తర్వాత ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన. అంటే ఏ భాగమైనను అంటే
ఏ భాగమైన అంటే మన కన్ను గాని, మన చెడు గాని, తర్వాత మన శరీరంలో ఉన్న ప్రతి పాటు చీకటి కాకుండా అనంటే అపవిత్రం కాకుండా మన శరీరం అంటే మన దేహము వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగున దేహం అంతా వెలుగుమయం ఉందని చెప్తాడు. దీపము నువ్వు ముట్టించినప్పుడు ప్రతి మనిషికి ఎలా కనబడుతుందో, తర్వాత ఎలా వెలుగునిస్తుందో ఆ గది అంతా, అప్పుడు నీ నీ శరీరము నువ్వు తప్పు చేయకుండా తర్వాత నువ్వు నీట్గా ఉంటే నీలో కూడా నేను వెలుగును అలా ప్రకాశిస్తానని ఇక్కడ కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలా ఉండునో అలాగూ నీ దేహం అదే వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. తర్వాత మనము ఇలా తర్వాత మన వెలుగును ప్రకాశించాలంటే తర్వాత ఏం చేయాలి? మనము దీపము ఎలాగైతే కుంచెం పైన స్తంభం పైన పెడుతున్నామో అలాగే మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన వెలుగు మన శరీరం అంతా తర్వాత మన దేహం అంతా ఆయన వెలుగు నింపుతాడని మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండము. తర్వాత ఏ భాగమైనను ఇంకా చీకటిమయం కాకుండా ఏ అవయమైనను నీలో జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఇదొక కారణము. అలాగే మనము ఇంకోటి చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇక్కడ నీతిమంతులు దేవునికి అంటే కొందరు ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తర్వాత మనం తప్పిపోవడం అన్నమాట. అపవాది మన ఆలోచనలు తిప్పివేస్తాదన్నమాట. కాబట్టి యోగు గారు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నీతిగా నిలబడినారు కాబట్టి ఆయనకు 2 ఆశీర్వాదం ఇచ్చిందన్నమాట. అలాగున దేవుని ఎదుట మనము నీతిగా ఉండాలి. నీతిమంతులుగా మనం జీవించినట్లయితే మన వెలుగు మన జీవితంలో తేజరిల్లుతుందని ఇక్కడ చెప్తున్నాడు. భక్తిహీన దీపము ఆరిపోవును అంటే మన భక్తిలో అశ్రద్ధ ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైన పనులు చేసినప్పుడు ఇక్కడ మన దీపం అంటే ఆరిపోతుంది అన్నమాట. మన జీవితంలో దేవుని వెలుగు మన పైన రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకొక కారణం అన్నమాట. తర్వాత కీర్తనలు 112 కీర్తనల గ్రంథము 112 కీర్తనల గ్రంథము 112 4వ వచనం చూద్దాము. ఇక్కడ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. యథార్థవంతులను చీకటిలో వెలుగు పుట్టును అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే దానియేలు గారిని సింహపు బోన్లో చీకట్లో పడేసినారన్నమాట. సింహాలు ఉన్నాయి బోన్లో బంధించినప్పుడు అక్కడ ప్రార్థించగానే దానియేలు గారు స్తుతించగానే అక్కడ ఏమి వెలుగు వచ్చిందన్నమాట. వెలుగు వచ్చి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయన్నమాట. కానీ దేవుడు వచ్చి తనను యథార్థవంతుడుగా రాజయోధుడు నిలబెట్టరన్నమాట. అలాగే శత్రుఘ్న మేషకు అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు యథార్థంగా ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని నమ్మకంతో ఉన్నారు కాబట్టి వారి జీవితంలో దేవుడు వారి చీకటిగా ఉన్న వారి పరిస్థితులు అన్నమాట, వాళ్ళకు సమస్య వచ్చిందన్నమాట. రాజు ఎదుట మేము విగ్రహాన్ని ముక్కము మేము అని దేవుని రాజుకు చెప్పినప్పుడు ఆయన ఎంతో కోపపడి అగ్నిగుండం తర్వాత ఎంతో ఇంకా వేడిగా తయారు చేసినప్పుడు, ఇంకా 2 7 దాన్ని చేసినప్పుడు, ఇంకా ఎక్కువగా చేసినప్పుడు తనకు కోపం వచ్చి విపరీతం చేసినప్పుడు ఆ గుండంలో అక్కడ తనతో పాటు వెళ్ళిన పంటులు తర్వాత అక్కడ ఉన్న రక్షకులు వాళ్ళు వెళ్ళిపోయారంటండి. వాళ్ళు వెళ్ళిపోయి చీకట్లో వాళ్ళు కాలిపోయారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళను సజీవంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని సాక్షులుగా నిలబెట్టాడు. కాబట్టి ఈ రోజు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ గురించి మనము చెప్పుకుంటున్నాం. అలాగా యథార్థవంతులకు వాళ్ళు యథార్థంగా ఉన్నారు కాబట్టి దానియేలు సింహభవనంలో నుంచి దానియేలు గారిని విడిపించాడు. అలాగే శత్రుఘ్న మేషకు అభ్యర్థులను దేవుడు విడిపించాడు అన్నమాట. అలాగా యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టిందన్నమాట. అలా యథార్థంగా ఉన్నప్పుడు ఆయన వెలుగు మన మీదకి వస్తుందండి. అలాగా మనం దేవుని ఎదుట యథార్థంగా ఉండి మనం కూడా అలాంటి వెలుగు పొందుకోవాలని లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. అలాగే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 11 తర్వాత 12 వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథము
11:12. నేను దేవుని యందు నమ్మిక ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని అనుసరించినట్లు జారి పడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. దావీదు గారు ప్రార్థన చేస్తున్నానండి. 11వ వచనంలో నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. ప్రతి విషయంలో మన సమస్య వచ్చినప్పుడు తర్వాత మనం నమ్మకంగా ఉండాలన్నమాట. నమ్మకంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైతుందంటే దేవుని యందు మనం నమ్మకం ఉంచినప్పుడు తర్వాత భయపడక ఉండాలన్నమాట. నేను భయపడను అని ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాను దావీదు గారు అన్నమాట. దేవునికి మొరపెట్టుకుంటున్నాను, నేను దేవుని యందు నమ్మకం ఉంచాను, నేను భయపడను. నరులు నన్ను ఏం చేస్తారు అంటే మనుషులు శరీరాన్ని బాధ పెట్టారు కానీ ఆత్మను ఏం చేయలేరు కదా దేవుడు. ఎందుకంటే మనకు పిరికితనమైన ఆత్మను దేవుడు ఇయ్యలేదన్నమాట. అందుకు నరులు నన్ను ఏం చేయగలరు? దేవా, నీవు మరణం నుండి నా ప్రాణమును రక్షించున్నావు. నా ప్రాణమును రక్షించినావు కాబట్టి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని అనుసరించినట్లు. అంటే దేవుని వెలుగు మన మీద ఉంది కాబట్టి జీవపు వెలుగు మనము జారి పడకుండా మన పాదమును మన కింద పడకుండా దేవదూతలను కావలి ఉంటున్నాడు. మన కింద జారి పడకుండా దేవదూతలను కూడా మనకు తోడుగా ఉన్నాడు అన్నమాట. అందుకు ఇక్కడ ప్రార్థిస్తున్నమాట, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని మనం చేరినప్పుడు తర్వాత ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు మనం కూడా నిజాయితీగా ఉన్నప్పుడు మన పాదములు కూడా ఎలాంటి పరిస్థితులైనా మనం పడిపోకుండా అపవాది శక్తుల నుండి కూడా మనం పడిపోకుండా దేవుడు తన జీవపు వెలుగు మన మీద ఉంచి మనల్ని రక్షించేవారుగా ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అందుకు మనం ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా ఆయన దగ్గర మనము నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని వెలుగు మన మీదకి వస్తాదన్నమాట. అలాగే మనము ఇంకొకటి చూస్తున్నట్టే 34వ కీర్తన 34వ కీర్తన 5వ వచనంలో చూస్తున్నట్టయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా అంటే దేవుని వైపు మనం తిరిగినప్పుడు మనకి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగి తర్వాత వారి ముఖంలో ఎన్నడను లజ్జింపకపోవును అంటే మన శత్రువుల ఎదుట మనకు ఆయన భోజనం సిద్ధపరిచే వారిగా ఉంటున్నాం. ఆయన వైపు తిరిగినప్పుడు అన్నమాట. ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు మనం ఆయన వైపు తిరిగినప్పుడు మనకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుందంట. మన ముఖము ప్రకాశించిపోతుంది అన్నమాట. తర్వాత మనము ఎవరి మధ్య అయినా కానీ సిగ్గుపడనియడన్నమాట. మనము సిగ్గుపడకుండా తర్వాత వాళ్ళ మధ్య ధైర్యంగా నిలబెట్టే వారిగా ఉంటారు మనము ఆయన తట్టు తిరిగినప్పుడు. అందుకు ఆయన తట్టు తిరిగినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది అన్నమాట. ఆయన తట్టు తిరిగి ఆయనను పోలి ఉండి నడుచుకోవాలన్నమాట. ఇది మన దేవుని యొక్క వెలుగు మన మీదకి రావాలంటే మనము ఆయన వైపు తిరగాలన్నమాట. అలాగే మనము ఇంకోటి చూసుకుందాం. ముందుకెళ్తే 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నాము. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, ఆయన ఎందుకు అభ్యంతరం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో నుండి తర్వాత చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ ప్రేమించకోకుంటే వెలుగు మన మీదకి రాదు. ఇక్కడ ఏం చేస్తాడు? మనం మన సహోదరుని ప్రేమిస్తే తర్వాత వెలుగు తర్వాత మన మీదకి వస్తాదన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఆయన యందు అభ్యంతర కారణం ఏది లేదు. తర్వాత తన సహోదరుని ద్వేషించడం చీకట్లో ఉంటున్నాం. మనం చీకట్లో ఉండి చీకట్లోనే నడుస్తున్నాం అన్నమాట. తర్వాత చీకటిని అతని కన్నులకు గుడ్డితనం కలగజేస్తున్నాం. అంటే గుడ్డివారైతే లోకాన్ని చూడలేమండి, తర్వాత మనుషులు కూడా చూడలేరు. అలాగా మనకు కన్నులు ఉండి కూడా మనము గుడ్డివారుగా తయారవుతున్నాం అన్నమాట. అందుకు ఇక్కడ ఏం చెప్తుంటే మన సహోదరుని ప్రేమించకుంటే తర్వాత మనము చీకట్లో ఉంటామని అంటున్నాడు. అది సహోదరుని ప్రేమించాలని మనము చెప్తాను, ఇక్కడ లేఖనం తెలివిస్తున్నాయి, కానీ మనం అది చేయమండి. ఎందుకంటే ఇతరులను మనము అంత ప్రేమించమన్నమాట. ఇతరులను మనము ప్రేమించము, ఎందుకంటే క్షమించమన్నమాట. మనము ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని మనము తీసుకోలేమన్నమాట దాన్ని. అందుకు దేవుడు ఏం చెప్తున్నానంటే నాకైతే చాలా కోపం ఎక్కువ, నేనైతే ఎవరిని అలా తీసుకోను. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనము చీకట్లో ఉండిపోతాం. మనకు కన్నులు ఉన్నా కూడా మనము గుడ్డివాళ్ళం అవుతామండి. ఇక్కడ ఏమన్నా చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన కనుక తాను ఎక్కడికి పోవును అతనికే తెలియదంట. అంటే మనము మన సహోదరులను ప్రేమించకుంటే మనం ఎక్కడికి పోతామో మనకే తెలియదు. మన జీవితం చీకటిమయమైనా కూడా తర్వాత మన కన్నులు ఉండి కూడా మనం గుడ్డివారం అయిపోతున్నాము.
కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలి. తర్వాత ఆయన వెలుగు మన మీదకి రావాలంటే ఇక్కడ క్షమించాలన్నమాట. సహోదరుని మనము సహోదరులని అందరినీ ప్రేమించాలన్నమాట. ప్రేమిస్తే దేవుని యొక్క వెలుగు మన మీదకి వస్తుందండి. ఫస్ట్ ఏమో వెలుగు సహోదరుని ప్రేమించకుంటే వెలుగు మనపైకి రాదు. ఇక్కడ ప్రేమించకుంటే మన కన్నులకు గుడ్డితనం కలిగి తర్వాత ఎప్పటికి మనము చీకట్లో ఎక్కడ పోతామో మనకే తెలియదని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి. ఇది ఇలా ఎవరిలో వెలుగుంటుందంటే మన సహోదరుని ప్రేమించాలి, తర్వాత దేవుని వెంబడించాలి, తర్వాత మన కన్ను ద్వారా పాపం చేయకుండా ఉంటే తర్వాత నిరంతరం తర్వాత నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉంచినట్టయితే అప్పుడు ఆయన వెలుగు మన మీదకి వస్తుంది అన్నమాట. ఇంకా లాస్ట్ దేవుని వెలుగును పొందుకున్న వారు విశ్వాసులు ఏమి చేయాలి అనే అంశాన్ని ఒకటి చెప్పుకొని నేను ముగిస్తానండి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి 11 వరకు చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ 10వ అధ్యాయం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో తర్వాత దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువుకి ఏది ప్రీతికరమో అంటే దేవునికి ఏది ఇష్టమో దానిని పరీక్షించాల మనము. దేవునికి నేను చేస్తున్న పని ఇది కరెక్టా కాదా, నేను చేస్తున్న పని దేవునికి నచ్చుతుందా లేదా, ఆయనకి ఇష్టమా అంటే నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినా నువ్వు చేసుకుంటే అది నువ్వు ప్రభువుకు అయిష్టంగా ఉంటావన్నమాట. కాబట్టి ప్రభుకి ఏది ప్రీతికరమైనదో నేను దేవునికి ఇష్టమైనట్టు నడుచుకుంటున్నానా, దేవునికి వాక్యానుసారం నేను నడుచుకుంటున్నా లేదా అని మనం పరీక్షించుకోవాలన్నమాట. వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది ఇంకా చెప్తున్నాడు అన్నమాట. వెలుగు సంబంధుల వలె అని అంటే దేవునికి అయిష్టంగా కాకుండా మనం ఇష్టంగా ఉండాలన్నమాట. ఆయనకి ఇష్టమైనది ఆయనకు అనుగుణంగా మనం ఉన్నామా లేదా, ఆయన పోలి ఉన్నామా లేదా, కనీసం మనం కొంచెమన్నా మంచి చేస్తున్నామా లేదా అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువుకు ఏది ప్రీతికరమో ఇష్టమో అది దాన్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన సంభాషణ మన విశ్వాసం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకొని వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అలాగే క్రియలలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలు, అంధకారం అంటే చీకటి అన్నమాట. చీకటిలో ఎవరికి తెలియకుండా మనం ఏమన్నా తప్పులు చేస్తున్నామేమో, ఏమన్నా తెలియకుండా మన ఆలోచనలు ఏమైనా చెడుకరమైన అసభ్యకరమైనవి ఏమైనా చూస్తున్నామేమో, అలా అంధకార క్రియలలో పాలైన వారు ఉండక, అలాంటివి అంటే ఎవరు నాకు చూసినా కూడా మనము ఏం చేయాలి, వాటిని ఖండించాలని దేవుడు చెప్తున్నాడు. వాటిని ఖండించుడి. ఏదైనా అట్టి క్రియలు చేయవారు రహస్యంలో జరిగించు పనులను గురించి మాట్లాడుతాను అవమానకరమైనది. అది దేవునికి ఎలాగుందంట, మనం రహస్యంగా ఎవరికి చేయకుండా మనం చేస్తున్నారులే, మనం చేసేది ఎవరు చూడలేదు అని మనం అనుకుంటాం. ఇక దేవుడు ఏం చేస్తున్నాడు, అలాంటి పనులు చేయకుండా ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించుతూ పనులను కూర్చి మాట్లాడుతాయనను. అలాంటి పనుల గురించి చేయడమే కాదు, కనీసం మాట్లాడుకునేది కూడా దేవునికి ఇష్టం లేదు, అది అవమానకరమై ఉన్నదని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడును. సమస్తమును ఖండింపబడి అంటే ఆయన మంచి చేసినా చెడు చేసినా కానీ మనమే కాదు, దేవుని ఎరిగిన వారు కాకుండా ఎరిగిన వారు కూడా ప్రతి ఒక్కరిని సమస్తమును అంటే ఆయన ప్రతి భూలోకమ సంసారంలో ఆయన కన్ను చూస్తుందన్నమాట. నీతిగా ఎవరున్నారు అనేది ఆయన ప్రతి ఒక్క కన్నును, సరే నా ఆయన చెవులు మనకు దగ్గరగా ఉన్నాయి, నన్ను ఏమైనా స్తుతిస్తారా లేకుంటే ప్రార్థిస్తారా, ఎవరు మంచి కార్యాలు చేస్తున్నారు, ఎవరు చెడు కార్యాలు చేస్తున్నారు అనేది ఆయన పరీక్షిస్తున్నారు అన్నమాట. పరీక్షించి సమస్తమును ఖండింపబడి అంటే అన్నిటిని చూసి నేను వెలుగు చేత ప్రత్యక్షింపబడును. వెలుగు చేత ఆయన మన దగ్గరకు వస్తున్నారు అన్నమాట. ప్రత్యక్షపరిచినది ఏదో అదే వెలుగు అంటే దేవుని యొక్క వెలుగు. మనము అందరినీ చూడలేమన్నమాట. వాళ్ళ మనసులో ఏమున్నా వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారో మనం చూడలేము. కానీ దేవుడు మన హృదయ ఆలోచనలు కూడా మనం చీకట్లో రహస్యంగా ఏం చేస్తున్నామో అది కూడా చేసి చూస్తున్నాడు అని అంటే అదే వెలుగు, అదే కదా వెలుగు అని ఇక్కడ అలా నేను ఎలాగైతే ప్రత్యక్షపడుతున్నానంటే ఉన్నది చెప్తున్నాడో అదే దేవుని వెలుగు. కాబట్టి దేవుడు ఇలా మనల్ని పరీక్షిస్తారన్నమాట, మనం చేసే పనులను కూడా అన్నమాట. అందుకు ఇలాంటివి ఖండించాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము.
క్రీస్తు మీద ప్రకాశించునని క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అందుచేత నిద్రించుతున్న నీవు అనంటే మెలకు కలిగి ఉండాలా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆయన చెప్తున్నాడు. మనము బుద్ధున్న కన్యకల వాళ్ళే ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల వాళ్ళే ఉన్నామనుకో వాళ్ళు మెలకుగా లేరు కాబట్టి తర్వాత ఇక్కడే మిగిలిపోయారన్నమాట. బుద్ధున్న కన్యకలు మెలకుగా ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు వెళ్ళిపోయారన్నమాట. అలాగున్నా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అందుచేత నిద్రించుతున్న నువ్వు మేలుకొని మృతుల్లో నుంచి లెమ్ము అంటే చచ్చిన వారి వల్ల మన ఆలోచన మన హృదయం కాకుండా లేయి నువ్వు లేచి నిలబడని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించినది ఆయన చెబుతున్నాడు. ప్రకాశించాలంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. కాబట్టి మనము ఆయనకు అసహ్యకరమైన వాటిని చేయకూడదు, మంచి పనులు చేయాలా అని దేవుడు చెప్తున్నాడు. వెలుగును పొంది మనము విశ్వాసంగా ఇతరులకు చెప్పాలన్నమాట. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 9 తర్వాత 9:8 చూసుకున్నట్టయితే మనము ఇక్కడ 8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం అంటే దేవుడు మనల్ని ఎరగక అన్నమాట. ఇది ఏమంటున్నారు దేవుడు ఇక్కడ, పూర్వమందు చీకటి అయినారు, ఇప్పుడు దేవుడు మన కోసం పుట్టినాడు కదా, అందుకు ప్రభువునందు వెలుగై ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అలాగే మనము ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత గలతీకి రాసిన పత్రిక 5:22 మనము ఆత్మ ఫలాలు చూస్తున్నాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలుత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. అలాగే మంచి ఫలాలు అవి అన్నమాట, ఆత్మ ఫలాలు అవి. ఆత్మను దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆత్మ ఫలాలను మనం పొందుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే దేవుని మనం వెలుగు పొంది విశ్వాసులకు మనం ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, ఆత్మ ఇక్కడ ఏమున్నాయంటే వెలుగు ఫలాలు కూడా ఉన్నాయి అన్నమాట. వెలుగు ఫలాలు అవి ఏంటివంటే ఇక్కడ 9వ వచనంలో చూసుకున్నట్టయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఇవి అన్నమాట. అవి ఆత్మ ఫలాలు, ఇవి వెలుగు ఫలం అన్నమాట. దాంట్లో మొదటిది ఏముంది, సమస్త విధమైన అంటే అన్నిటిలో మంచితనము. అది ఫస్ట్ అంటే మంచితనం అంటే ఇతరులకు మనం మంచితనంగా ఉండాలన్నమాట. నీతిని అంటే ఆయన నీతిని, తర్వాత ఆయన క్రియలను, తర్వాత ఆయన పరిశుద్ధాత్మ, ఆయన ప్రేమను, ఆయన జాలిని మనం ఇక్కడ తెలియజేయాలన్నమాట. తర్వాత ఆయన వెలుగు పొందుకొని ఆయన సత్యమును మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఇవి వెలుగు ఫలాలు అన్నమాట. తర్వాత అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు 6:13 చూద్దాం. ఇక్కడ మీ ఎడల నీకున్న అంతరంగమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు, మీ పిల్లల నీకున్న అంతరంగం అంటే మన హృదయంలో మన అంతరంగం ఉన్న ప్రతిఫలముగా మీరు మన హృదయంలో విశాలపరచుకోవాలన్నమాట. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుతున్నాను. దేవుడు మీరు నా బిడ్డలు, నేను చెప్పినది వినండి అని. ఇక్కడ ఏమన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము అని అంటే ఏమన్నంటే అవిశ్వాసులు అనంటే దేవుణ్ణి ఎరగని వారు, దుష్టుల మధ్య మనము కూర్చోకూడదు అన్నమాట. అవిశ్వాసులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలోని మాటలు మాట్లాడుతుంటారు అన్నమాట. మనము వారితో జోడిగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. తర్వాత నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము. నీతి అంటే దేవుడు అన్నమాట, సత్యం. కాబట్టి దుర్నీతి అంటే లోకము, చీకటి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటే వెలుగుకును చీకటితో ఏమి పొత్తు అంటే దానికి పోలిక ఉందా, చీకటి ఎక్కడ వెలుగు ఎక్కడ. తర్వాత మనము గదిలో నివసించాలంటే మనకి ఏం కావాలి, రాత్రి అయితేనే మనకు వెలుగు కావాలన్నమాట, పగులైతే అవసరం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నా వెలుగుకు చీకటితో అనంటే అపవాది లోకం అన్నమాట. లోకంతో వెలుగుతో దీనికి ఏమన్నా పొత్తుందా అంటే దీనికి సంబంధం లేదా, మీకెందుకు పని అని దేవుడు ఇక్కడ మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తున గొర్రెల బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని అంటే అవిశ్వాసులకు మీకు ఎక్కడ అంటే వాళ్ళకు మనకు ఇక్కడ
వ్యత్యాసము కనిపిస్తుందనండి. అవిశ్వాసులు దేవుని ఎరగలే కాబట్టి, తర్వాత అవిశ్వాసం అంటే లోకంతో సంబంధం ఉన్నవాళ్ళు, విశ్వాసం అంటే దేవుని ఎరగని వాళ్ళు అన్నమాట. కాబట్టి దేవుడు తర్వాత ఆయన మూలముగా విగ్రహములతో ఏమి పొందిక అంటే విగ్రహం అంటే ఏది మనము పెట్టి పూజించేది కాదండి. ఇక్కడ విగ్రహాలు అంటే అవి కాదు, మనము దేవుని కాకుండా ఏదైతే ఇష్టపడతామో అదే విగ్రహం అన్నమాట. ఇక్కడ దానికి ఎందుకు విగ్రహాలతో ఏమి పొందిక అని అంటున్నాడు. ఇక్కడ మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయం అంటే మన హృదయం అన్నమాట. నీ హృదయం నచ్చిమ్మని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇలాగా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ కలిగిస్తున్నాడు, మనకు చెప్తున్నాడు దేవుడు అన్నమాట. ఏంటి? నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉందురు అన్నమాట. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అన్యుల మధ్య కాకుండా ప్రత్యేకంగా ఉంటేనే కదండి దేవుని ప్రేమ, దేవుని బిడ్డలని తెలుస్తాదన్నమాట. మనము ఇప్పుడు సంఘానికి పోయినా కానీ, లేకుంటే మన వేషధారణ, మన ప్రవర్తన, మన కట్టుబట్టు, మనం మాట్లాడే విధానము ప్రతిదీ అన్నమాట అన్యులకు ప్రత్యేకంగా కనిపించాలి. అప్పుడు మనం ఏముందంటే ఓ ఆమె దేవుని నమ్ముతుందిలే అని వాళ్ళు అనుకోవాలి. మనం చూడగానే మనం చెప్పుకున్నా కూడా వాళ్ళు అనుకోవాలన్నమాట. అలాగా మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు చెప్తాడు అన్నమాట. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అంటే దేవునికి అయిష్టకరంగా ఉండేదాన్ని మనం ముట్టకూడదు అన్నమాట. మన శరీరాన్ని ఇప్పుడు ఒక కటితోను, మన చెయ్యితోను, తర్వాత మన కంటి చూపుతోను, వ్యభిచారంతోను, దొంగతనంతోను మన శరీరాన్ని, మన హృదయాన్ని అపవిత్రం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువు చెప్పుతున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, తర్వాత మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండు అని తర్వాత ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. మనము ఆయన బిడ్డలు, మీరు నా కుమారులు, తర్వాత నా కుమార్తెలు, మీరు చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండాలని మనము ఆయన వెలుగును పొందుకున్న తర్వాత ఇవన్నీ మనం చెప్పాలి, అన్యులకు చెప్పాలన్నమాట. అపవిత్రమైన చూడకూడదు అన్నమాట, దేవునికి ఇష్టంగా ఉండాలి. తర్వాత ఇంకేంటంటే అన్యుల మధ్య ఉండకూడదు, అన్యుల మధ్య లేకుండా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు వెలుగు మన మధ్య వచ్చినప్పుడు మనం ఇవన్నీ చేయాలండి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలంగా నిత్య జీవం ఇస్తాడన్నమాట, నిత్య వెలుగుగానే ఇస్తాడు. అలాగే తర్వాత మత్తయి సువార్త 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మత్తయి సువార్త 5:14 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ఏమంటారు ఇక్కడ? మన లోకమునకు వెలుగై ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆయన వెలుగు తర్వాత ఆయన వెలుగు మన మీదకి వచ్చింది కాబట్టి మనం దేవుని ఎదుగారు. ఎందుకంటే దేవుడు మన కోసం పుట్టినాడు కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారండి. వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉందనేరదు. ఇప్పుడు మనము ఒక ఇల్లు కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టినప్పుడు అది అందరికి పెద్దగా బిల్డింగ్ అంటే అందరికీ కనిపిస్తుంది అన్నమాట. అలాగే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. అంటే ఎక్కడైనా కానీ అది కొండ మీద ఉంది కాబట్టి అది దాచుకోవడానికి వీలు కాదన్నమాట. అలాగా ఆ పట్టణము మరుగై ఉండనేరదు. అలాగే మనుషులు దీపము పైన పెట్టాలి, ఎందుకంటే పైన ఉంటది కాబట్టి వెలుగు అంటిస్తుంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇందుటకు వారందరికీ తర్వాత వెలుగుటకు దీపస్తంభం మీదనే పెట్టాం. ఇందాక మనం చదువుకున్నాం ఇది. తర్వాత మనుషులు ప్రతి సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపవలెను. సత్క్రియలు, సత్ అంటే సత్యము, క్రియలంటే పనులు, మంచి పనులు అన్నమాట. మంచి పనులు, మంచి క్రియలు, మంచి ఆలోచనలు అన్నమాట సత్క్రియలు అంటే. తర్వాత మనము తర్వాత అనాథాలకు కానీ తర్వాత ఎవరిన బీదలు ఉంటారు వాళ్ళను ఆదరించాలన్నమాట. తర్వాత మనం మంచి పనులు చేసినప్పుడు అయ్యో వీళ్ళు ఎంత మంచి పనులు చేస్తారంటే ఓ వీళ్ళు దేవుని బిడ్డలేమో అంటే దేవుని ప్రేమ ఇలా ఉంటాయన్నమాట అని దేవుడు మన జీవితంలో మనకి ఎన్నో చేశాడన్నమాట. అలాగున తర్వాత దేవుని వెలుగుకు, దేవుని ప్రేమకు గుర్తుగా మనం ఏం చేయాలంటే ఆయన వెలుగును మనం పొందుకొని రక్షణ మార్గాన్ని పొంది మనుషులకు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్టు మనము దేవుని నమ్ముకున్నట్టు అలాగనే వారి ఎదుట అన్యుల ఎదుట అన్నమాట మనం సత్క్రియలు చేయాలి అన్నమాట. ఆయన ప్రేమను, తర్వాత ఆయన వాత్సల్యతను, ఆయన జాలిని తర్వాత అందరికి చాటి చెప్పాలని
దేవుడు చదివిస్తున్నాడు. అప్పుడు మనం ఇవి చేయడం వల్ల వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మనలో దేవుడు మనకి ఎలాగైతే దేవుని వెలుగు మన మీదకి వచ్చినా ఆ వెలుగు వారి మీదకి కానీ వెళ్ళడానికి మనము ప్రకటించాలన్నమాట. ఆయన గురించి ప్రకటించి సత్క్రియలు చేయాలన్నమాట. అలాగే లాస్ట్ వచ్చిన చెప్తున్నామండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అయితే మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన అంటే దేవుడు ఎంతో మందికి స్వస్థతలు ఇచ్చినాడు అన్నమాట. ఆయన వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు క్రియలు చేయాలండి. ఆశ్చర్యకరమైన స్వస్థతలు జరిగితేనే కదా వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఆయన వెలుగు మన మీదకి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మనము పోయి గుణాతిశయమును ప్రచురం చేయము అని అంటే ఆయన గుణములను, ఆయన ప్రేమనన్నమాట ఇక్కడ మనం చూపిల్లన్నమాట. సత్క్రియల రూపంలో చూపిల్లని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏర్పాటుబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, తర్వాత రాజులైన ఆయన వెలుగును మనం ప్రకటించినప్పుడు తర్వాత యోసేపును వాళ్ళ అన్నలు అమ్ముకున్నారు. కానీ దేవుడు మాత్రము నీతిగా ఉన్నాడు కాబట్టి యోసేపు గారు రాజుగా నిలబెట్టారు. అలాగా అక్కడ ఏం చేసిన అంటే పోతిఫర్ రాజు భార్య తన మీద తర్వాత ఆశకున్నప్పుడు తర్వాత ఆమె అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఏం చేసినాడు, ఇక్కడ నీతిగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ ఏర్పరచబడిన వంశం అన్నమాట. ఇక్కడ వంశమును రాజులైన యాజక సమూహంను అంటే రాజులుగా చేస్తారన్నమాట. మన వంశము రాజులాగా నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తగా చేయను, వారి నిధులను నింపుదని సామెతలు 8:21 సెలవిస్తున్నాను అన్నమాట. అలాగూ మనకు తర్వాత రాజకులైన యాజక సమూహంగా మన పరిశుద్ధ జనముగా మనల్ని చేస్తారని దేవుడు తన సత్క్రియలు చేసినప్పుడు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము ఆయన సొత్తు, ఎందుకంటే మన కోసమే ఆయన నిర్మించినాడు, మన కోసమే ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి మనము తర్వాత ఆయన వెలుగు పొందుకోవాలంటే ఆయన సత్క్రియలను చూపించాలన్నమాట. తర్వాత వెలుగు ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, రాసుకున్న వాళ్ళు ఎవరంటే రాసుకోండి. ప్రభువునందు వారి చుట్టూ ప్రకాశించింది దేవుని వెలుగు. తర్వాత పునరుత్థానం ద్వారా ఆయన వెలుగు ద్వారా మనకు పునరుత్థానం ద్వారా మనకు స్వస్థత కలిగి మనము లేచేవారిగా ఉంటున్నాం అన్నమాట. ప్రభువు వెలుగు ద్వారా ఆయన వాక్యం ద్వారా మన త్రోవలకు దారి చూపుతుంది అన్నమాట. ఆయన ద్వారా వెలుగు కలుగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆయన వెలుగు ఎందుకొరకు అనే దాని గురించి ప్రతి మనిషిని వెలుగుంచట కొరకు మానవులు చీకట్లో ఉండకూడదు, వెలుగులో ఉండాలని అందుకొరకు ఆయన వెలుగు వచ్చిందండి. తర్వాత ఈ వెలుగు పరిశుద్ధ పర్వతం మీదకి మనం తీసుకుపోవడానికి ఇక్కడ ఈ లోకానికి వెలుగు వచ్చిందన్నమాట. ఆయన వెలుగు ఎక్కడ ఉండదు అంటే ఎవరితో ఉండదంటే దుష్కారం చేయ వారి దగ్గర ఉండదు, చెడ్డ క్రియలు చేయ వారి దగ్గర ఉండదు, కన్ను చెడినదైతే వారి దగ్గర వెలుగు రాదండి. భక్తిహీనుల గుడారంలో ఉండదు, సహోదరుని ద్వేషించిన వారిలో దేవుని యొక్క వెలుగు ఉండదు. తర్వాత ఎవరిలో ఉంటుందంటే వెలుగు ప్రభువుని వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది, కన్ను ద్వారా పాపం చేయకుండా ఉన్న వారిలో వెలుగు ఉంటుంది. తర్వాత నీతి మంతులు ఉన్న వారిలో వెలుగు ఉంటుంది, యథార్థవంతులు ఉన్న వారిలో ఆయన వెలుగు ఉంటుంది. తర్వాత దేవుని యందు నమ్మిక ఉంచే వారిలో ఆయన వెలుగు ఉంటుంది. తర్వాత మనము ప్రభు తట్టు చూసినప్పుడు ఆయన వెలుగు మనలో ఉంటుంది. తర్వాత మనం అందరినీ మనల్ని ప్రేమించినప్పుడు ఆయన వెలుగు ఉంటుందండి. అలాగే ఈ వెలుగు పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెలుగు సంబంధులకు నడుచుకోవాలి, వెలుగు ప్రతిఫలం చూపించాలి. తర్వాత మంచితనము, నీతిని, సత్యమును కలిగి ఇతరులకు బోధించాలి. తర్వాత చీకటి సంబంధులుగా కాకుండా లోక సంబంధులుగా అవిశ్వాసులతో కాకుండా విశ్వాసులతో సాంగత్యం చేసి వారికి దూరంగా ఉండాలి. తర్వాత సత్క్రియల చేత తర్వాత ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన గుణాతిశయమును తెలియజేయాలండి. ఇలాగా మనం వెలుగు గురించి వివరించుకోవడం జరిగింది. తర్వాత దేవుడు నాకు ఈ మాటలు మాట్లాడించినందుకు దేవునికి స్తోత్రం. అలాగే వాక్యం చెప్పడానికి తర్వాత నాకు అవకాశం ఇచ్చినందుకు మొబైల్ స్తుతి ఆరాధన తరపున మీకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నానండి. తర్వాత మీరు కూడా ఇలాగే వీటన్నిటిని పాటించి దేవుని యొక్క వెలుగు పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.